హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా ఫ్యామిలీతోని జర్నీ చేస్తూ ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాము అనమాట. మీన్వైల్ దారిలోన మ్యాంగోస్ కొనుక్కుందామని చెప్పి ఆగాము. ఈలోపు బ్లెస్సీ తల్లి వాళ్ళ మామూతోని కలిసి సాంగ్స్ వింటున్నారనమాట కార్లోనే. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మ్యాంగోస్ ఉన్నాయి. ఫైనల్లీ మేమైతే అనుకున్న డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఇది ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అంట, విత్ బిగ్ డైనింగ్ హాల్, చాలా పెద్ద డైనింగ్ హాల్ అనమాట. దీని పేరు ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఇదిగో మా బాబు నేను అయితే ఎంట్రెన్స్లో ఉన్నామన్నమాట. ఎంట్రెన్స్లో అలా వెల్కమ్ చెప్తున్నారు. చూడండి హాల్ ఎంత పెద్దగా ఉందో, చాలా చాలా బాగుందన్నమాట. అంబియన్స్ లార్జెస్ట్ డైనింగ్ హాల్ అనమాట. ఇక్కడ చూడండి అంబియన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. చాలా క్లీన్గా ఉంది అండ్ వాళ్ళు సర్వ్ చేసే స్టైల్ కూడా యూనిక్గా ఉందన్నమాట. డిషెస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన మెనూ చూసేసరికి నాకైతే మాత్రం భలే అనిపించింది. ఇగో అభిషేక్ బాబు అండ్ మాము అండ్ బ్లెస్సీ తల్లి హాల్లో ఫుల్ ఇటు అటు తిరుగుతూ వాళ్ళకి నచ్చినవన్నీ తింటున్నారు అనమాట. ఇంకా మమ్మీ నేనైతే చాలా ఫొటోస్ దిగాను అక్కడ. బ్లెస్సీ తల్లి విత్ హిస్ మాము. ఇక్కడ తమ్ముడు చూసారు కదా, ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము మంచి ఫుడీస్ అండి. చూసారా ఇక్కడ వాళ్ళైతే రెసిపీస్ రాయుడు గారి వాళ్ళ అమ్మాయి పేరుతోన, వాళ్ళ అమ్మమ్మ గారి పేరుతోన, అలాగే రెసిపీస్ ప్రతి రెసిపీకి ముందున వాళ్ళ పేర్లు పెట్టుకున్నారనమాట. చాలా బాగుంది. నేనైతే చాలా వెరైటీస్ ట్రైస్ చేశాను. ఇక్కడ నేను ఇంకా ఫుల్గా చెప్పుకున్నాము, పన్నీర్ టిక్కా కర్రీ చెప్పుకున్నాము అండ్ బిర్యానీ. ఇక్కడ చికెన్ మ్యాంచో సూప్ చెప్పుకున్నాము. అందులోకి క్రిస్పీ స్టిక్స్ వచ్చినాయి అనమాట. ఇగో ఇక్కడ చూసారు కదా, సిగ్నేచర్ అండ్ హౌస్ డిషెస్ అని చెప్పి ఇచ్చారు మెనూ మీరు చూడండి. చాలా యూనిక్గా ఉంది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అనమాట. మేమైతే మాకు నచ్చిన డిషెస్ అన్నీ చెప్పుకున్నాము. నేనైతే నా ఫుడ్ భలే ఎంజాయ్ చేశాను అనమాట. అక్కడ ఇంకా తాగడానికి రకరకాల మాక్టైల్స్ ఉన్నాయి. నేనైతే పైనాపిల్ సోడా చెప్పుకున్నాను. మా వాళ్ళందరూ కూడా ఆరెంజ్ సోడా చెప్పుకున్నారు, ఇంకా గ్రేప్ సోడా చెప్పుకున్నారు అనమాట. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అంత దూరం వెళ్ళినందుకు టైర్డ్గా అనిపించినా కానీ చేసిన జర్నీ అంతా కూడా అక్కడ ఫుడ్ తినగానే మర్చిపోయాము. స్పైసీగా చాలా బాగున్నాయి స్పైసెస్ కూడా. మేము ఫొటోస్ దిగామన్నమాట. ఇవన్నీ మెమొరీస్ అన్నీ కూడా యూట్యూబ్ షార్ట్స్లో బంధించేసాను. హోటల్ పేరు వచ్చి రాయుడు గారి మిలిటరీ హోటల్. మీరందరూ కూడా ఎవరైనా నచ్చినట్లయితే వెళ్ళండి. ఇంకా అక్కడ మేము అనుకోకుండా రఘు సార్ని కలిసామన్నమాట. డాన్సర్ మీ అందరికీ తెలుసు. అండ్ వాళ్ళ మిస్సెస్, ఆమె సింగర్, వాళ్ళ పాప, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళందరూ వచ్చారనమాట. మేము కూడా మా ఫ్యామిలీతో